అది జీడిమెట్ల ఒక అమ్మాయి మైనర్ అమ్మాయి 8 నెలల కింద పరిచయమైన ఒక అబ్బాయి కోసం వాళ్ళ అమ్మని చంపేసింది. సో దాని గురించి ఏం చెప్తారు అమ్మాయి గురించి? ఇది ఏముందన్న మనం ఈ రోజున చెప్పాల్సింది ఒకటి. తన ఏజ్ 14 ఏళ్ళ అమ్మాయి ఒక అమ్మని చంపిందని దాని అర్థం ఏంటంటే తను పెరిగిన సిచ్యువేషన్ అలాంటిది. తను ఒక ఒక ఎన్విరాన్మెంట్ లో పెరిగింది. ఒక ఒక 14 ఏళ్ళ అమ్మాయి తన అమ్మాయి ఒక ప్రేమిడికి ఒక లవ్ చేసిన అబ్బాయి కోసం చంపింది. అబ్బాయితో కలిసి మాట గొంతు కోసి చంపారని నేను చూసాను, వార్తలు వస్తుంది, నేను కూడా చూసాను. ఆ అమ్మాయి ఏజ్ ఎంత అంటే అంత ఏజ్, ఆ ఏజ్ లో అమ్మాయికి అన్మెచ్యూర్ ఒక సర్టెన్ ఏజ్ ఉన్న అమ్మాయి కాదు. ఆ అమ్మాయికి అసలు అత్త అంటే ఏంటిది, ఇలా ఇదంటే ఏంటిది అదేంటి తెలియదు. ఆమె చదువుకున్న కండిషన్స్ ఏరియాలలో, ఆమె తిరుగుతున్న ఎన్విరాన్మెంట్లో ఆమె ఎలా అయితే పెరగాలో ఆ సిచ్యువేషన్లో పెరగలే. ఆ పెరగకున్న ఏజ్ సర్టెన్ ఏజ్లో తన తండ్రి కూడా లేడంట కదా తనకి. తన తండ్రి కూడా లేడు. తండ్రి కూడా లేకుండా తన తల్లిని చంపిందంటే ఇప్పుడు తను బతికింది. ఇప్పుడు తను ఎలా దాని సర్వైవ్ ఎలా కావాలి? తన ప్రేమికుడు చూసుకుంటాడా? తన ప్రేమికుడు చూసుకుని తను జాతాడా? ఈ రోజు ఈ అమ్మాయి ఇలా చేసింది, ఎందుకోసం చేసింది? ఇతని కోసం చేసింది. అతని కోసం వాళ్ళ అమ్మని చంపింది. అదే అమ్మాయి రేపటి రోజున ఈ అబ్బాయిని చంపదనే రూల్ ఏముంది? వీడు కాకుండా ఈ అబ్బాయి కంటే వేరే అబ్బాయి మంచి నచ్చుతాడేమో. అమ్మాయి ఒక చిన్న అమ్మాయి ఈ రోజు వీడి కోసం ఇలా చేసింది. రేపటి రోజు ఇంకో అబ్బాయి దొరికితే ఆ అబ్బాయి కోసం చంపదనే రూల్ ఏముంది? మనకు తెలియదు కదా. అందుకే దీన్ని ఇది ఏదైతే జరుగుతున్నదో ఈ సొసైటీలో జరిగే ప్రతి ఒక్కటి కూడా మనం అనుకుంటున్నాం ఇట్లుంది, కానీ అది నిజం కాదు. ఖచ్చితంగా ఏదో ఒక మనకి దీన్ని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక సొసైటీలో ఎలా ఇంప్లాంట్ కావాలనేది ఒక సొసైటీ నేర్పాలి, ఒక టీచర్ నేర్పాలి, ఒక పేరెంట్ నేర్పాలి, పేరెంట్ గైడింగ్ నేర్పాలి. పేరెంట్స్ ప్రతి ఒక్కరు మన పేరెంట్స్ ఎలా ఉండాలి, చిన్నపిల్లలు ఎలా ఉండాలి, ఎలా 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 ఎదగాలి, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు, ఎలా బతకాలి, ప్రతి ఒక్కరు నేర్పాల్సిందే పేరెంట్స్. తన తల్లి ఆ రోజు కనుక మంచిగా నేర్పించి క్రమశిక్షణ పెట్టుండి ఈరోజు తన తల్లికి చంపేది కాదు కదా. నేను ఏమంటున్నా, తన తల్లిదే తప్పనట్లే. తన తినది కూడా తప్పు ఉంది. ఒకసారి నేను 14 ఏళ్ళ అమ్మాయి తన అమ్మ ఒక కోసం చంపిందంటే తన రీజన్ అయితే తన పెరిగిన ఎన్విరాన్మెంట్ కరెక్ట్ కాదు. పెరిగిన ఎన్విరాన్మెంట్ కరెక్ట్ కాదు. తను అలా పెరగకూడదు. వంతి మనం పెంచే విధానం తప్పున్నది. పెరిగే విధానం తప్పు ఉంది. ఈ రోజు ఎందుకన్నా దేనికన్నా ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసి ఆన్లైన్లో దొరికిన అబ్బాయితో ఇప్పుడు లవ్ 15 ఏళ్ళ ప్రేమకి ఒక అమ్మని చంపింది. తండ్రి లేకున్నా సాధిన అమ్మని చంపిందని అర్థం ఏంది? ఫెయిల్యూర్. సొసైటీ ఫెయిల్ అవుతుంది. ఈ రోజుల్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేము. మనం సొసైటీలో ఏం జరుగుతుందనే దాని విషయంలో మనం చాలా ఫెయిల్యూర్ అవుతుంది. అంతే. సో అమ్మాయికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అంటారు? ఇప్పుడు శిక్ష అంటే మనం శిక్ష అంటున్నాం. శిక్ష గురించి మాట్లాడాలంటే అమ్మాయికి ఆమె వేసుకుంది ఆల్రెడీ శిక్ష. ఇంక శిక్ష ఉంది. తన మీద తన శిక్ష వేసుకుంది. తల్లిని తన సొంత తల్లి పెంచిన తల్లిని 20 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు పెంచిన తల్లి చంపింది. ఇంక శిక్ష ఏంది తనకి శిక్ష? అదే రేపు వాడు ఇడిచిపెట్టినా కానీ వేరేటోడు కూడా లగన్ చేసుకోడు. తర్వాత ఈమెను తల్లిని చంపింది కాబట్టి ఈమెను కూడా ఎవరు చూసుకునే అవకాశం లేదు. ఇక అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్తారు, జైలు వేస్తారు. ఎట్లా జైలు కూడా తినకుండా తను చదువుతుంది. ఒక జైలుకి వెళ్ళినా కూడా జైలు వాళ్ళు చూసే విధానం ఎలా ఉంటుంది? తల్లిని చంపిందంటే సొసైటీ ఎలా చూస్తుంది? ఇప్పుడు సొసైటీ ఎన్ని మాటలు అంటుంది ఈరోజు? సొసైటీ ఎన్ని మాటలు అంటుంది? అయిపోయింది. తన లైఫే ఫెయిల్యూర్. ఇప్పుడు తన లైఫే ఫెయిల్యూర్. అంతే. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎవడైతే వాళ్ళ అమ్మని చంపేసిండో, శివ అనే వ్యక్తి అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసిండు కదా. అయితే శివ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, వాళ్ళ అమ్మ తేజశ్రీ వాళ్ళ అమ్మ అంజలి ఏదైతే చచ్చిపోయింది ఉందో ఈమెను బెదిరించేది లేకుండే, బెదిరించడం ఏమంటే మావాడు చంపేసిండు, చంపుడు కరెక్టే అని వాళ్ళ అమ్మ అంటుంది. శివ వాళ్ళమ్మ చంపుడు కరెక్ట్ అని ఎలా అంటారు? తన తల్లి ఇప్పుడు తన కొడుకు కోసం చంపుడు కరెక్ట్ అని తన అంటుంది. కరెక్టే. తన అమ్మ ఇప్పుడు అదే కొడుకున్నాడు. అదే కొడుకు వాళ్ళ అమ్మ ఇప్పుడు ఉన్నది. వాళ్ళ అమ్మని నువ్వు రిజెక్ట్ చేస్తే తన అమ్మని చంపితే కరెక్టేనా? కాదు కదా. అబ్బాయి ఇప్పుడు శివ అన్నాడు. శివ తల్లి కూడా అంతే చేసి శివ వాళ్ళ అమ్మని చంపుతాడా? తెలియదు మనకి. ఏంటంటే ఈరోజు ఏం జరుగుతుంది అనేది చెప్పేది ఏంటంటే మెంటల్ కండిషన్. ఒక అన్మెచ్యూర్ అమ్మాయి, ఒక అన్మెచ్యూర్ అది ఒక ఈ రోజుల్లో తెలియదన్న. 22, 23 ఇయర్స్ 24 ఉన్న ఇయర్స్ అమ్మాయిలు కూడా ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు. ఒక 14 ఏళ్ళ అమ్మాయికి ఏం తెలుసు? ఇన్ఫ్లుయెన్స్ అంతే. ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే కొంచెం టైం. అది ఒక చిన్నపిల్లని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు చిన్నపిల్ల ఉన్నది, 4 ఏళ్ళ చిన్నపిల్లకి చాక్లెట్ ఇస్తుంటే మన ఎప్పుడు వస్తుంది ఆ చాక్లెట్ కొనిస్తుంటే. అలానే ఒకసారి నేను ఏజ్కి వస్తున్న కొద్దీ ఏజ్ దాటుతున్న కొద్దీ వాళ్ళ మెచ్యూరిటీ అండ్ లెవెల్స్ అనేది చాలా వరకు మనకి పెరగనప్పుడు ఏం చేయలేము దాన్ని. ఈ సోషల్ మీడియా నిజంగానే హద్దు దాటుతుంది. దానివల్ల చాలా వరకు నష్టాలే జరుగుతున్నాయని చాలా మంది అంటారు. అది ఎంతవరకు మనం ఎట్లా వాడుకోవాలి, దానిపైన ఏం చెప్తారు మరి? నేను సోషల్ మీడియా గురించి చెప్పాలంటే నార్మల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సోషల్ మీడియా నుంచి కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కోట్లు సంపాదించే వాళ్ళు. మన కోట్లు సంపాదించుకున్నానికి మనం ఉపయోగిద్దాం. నార్మల్గా రీల్ చేసేదాన్ని అది ఫన్ అన్న. ఎంటర్టైన్మెంట్ మనం దాని ఎంటర్టైన్మెంట్ గురించి మనం ఏమన్నా అనుకుంటాం. ఎంటర్టైన్మెంట్ అనేది
ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు చేసి రీల్ చేసుకుంటే చేసుకోవచ్చు, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చేస్తున్నారు దాన్ని. దాని ద్వారా మనకి నేర్చుకునేది చాలా ఉన్నది. నేర్చుకునేది వాళ్ళు నేర్చుకోవచ్చు దాన్ని. మనం ఇప్పుడు సోషల్ మీడియా అనేది తప్పు అంటున్నాం. ఎందుకంటే మనం తప్పు చూస్తున్నాం కాబట్టి. దాన్ని కరెక్ట్ వేలో చేస్తే అది కరెక్ట్ అవుతుంది. సోషల్ మీడియా ఇస్ డెఫినెట్లీ రాంగ్ థింగ్, నేను బరాబర్ అనను. ఎందుకంటే ఈరోజు నార్మల్గా మనం దాని నుంచి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అదే నీకు ప్లస్ అవుతుంది. దాని నుంచి ఎప్పుడైతే నువ్వు డిస్అడ్వాంటేజెస్ నేర్చుకుంటావో అది నీకు మైనస్ అవుతుంది. ఎప్పుడైనా సోషల్ మీడియా రాంగ్ అని ఎప్పుడైనా చెప్పలేం. వెదర్ ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న సోషల్ మీడియా నీ కరెక్టా రాంగ్ అని నీ ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ సోషల్ మీడియా ఇస్ రైట్ థింగ్, బట్ దాన్ని యూజ్ చేసే థింగ్ ఈజ్ నాట్ రైట్. సోషల్ మీడియా రైట్, యూజ్ చేసే దాని ప్రకారం అయితే నాట్ రైట్.